హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, సీనియర్ హోమియోపతి డాక్టర్ అండి. డాక్టర్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్ గారు, ఈ మధ్య రైట్. కాలంలో చాలా మంది మనకు కమెంట్స్ పెడుతున్నారు. రైట్. షుగర్ ఉన్న వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవచ్చంటారా? రైట్. ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. యాహ్! సో, ఫస్ట్ షుగర్ ఎందుకొస్తుంది మన బాడీలో అంటే, మామూలుగా పేషెంట్స్ వచ్చి ఏం చెప్తారంటే, "సార్ నాకు ఇన్ని రోజులు బానే ఉన్నింది. నా ఏజ్ 30నో, 40నో ఇన్ని రోజులు బానే ఉన్నింది. హ్మ్. నాకు సడెన్‌గా 1 వీక్ నుంచో లేకపోతే 1 మంత్ ముందో నేను టెస్ట్ చేసుకుంటే షుగర్ వచ్చింది. షుగర్ బయటపడింది. హ్మ్. నాకు మందులియ్యండి షుగర్ తగ్గిపోవాలి" అంటారు. హ్మ్. సో, నేను ఇన్ని రోజులు హెల్తీగా ఉన్నాను. సో, జస్ట్ 1 మంత్ నుంచే హ్మ్. నాకు ప్రాబ్లము అంటారనమాట. బాబు నీకు ప్రాబ్లమ్ 1 మంత్ నుంచే, కానీ నువ్వు షుగర్ తగ్గించుకోవాలంటే అట్లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ మెడిసిన్ వాడాలి అని చెప్తామని. హ్మ్. వీళ్ళేమంటారంటే, సార్ మాకు స్టార్ట్ అయింది 1 మంత్ ముందే, హ్మ్. లేకపోతే 1 వీక్ ముందే కదా సార్. 1 వీక్ ప్రాబ్లమ్‌కి మీరేంది 1 నెల 6 నెలలు లేకపోతే సంవత్సరం ట్రీట్మెంట్ తీసుకోమంటారంటారు. హ్మ్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, హ్మ్. వాళ్ళకి షుగర్ బయటపడింది 1 మంత్ ముందే. హ్మ్. కాకపోతే షుగర్ రావడానికి అట్లీస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ ఉంటదనమాట. హుహు. 10 ఇయర్స్ గన వీళ్ళు సరిగ్గా డైట్ పాటించకపోతే హ్మ్. 10 ఇయర్స్ తర్వాత షుగర్ బయటపడుతుంది. అంటే ఒక రోజు బయటపడుతుంది. అంటే ఇది వంశపారంపర్యంగా కూడా షుగర్ అనేది వస్తుందంటారా సార్ మీరు? సో, వంశపారంపర్యంగా షుగర్ రావడం అనేది పెద్ద అపోహ అండి. హ్మ్. సో, మన పూర్వీకులకి ఎవ్వరికీ షుగర్ లేదు. వాళ్ళకి షుగర్ అంటే కూడా తెలియదు. హ్మ్. ఇప్పుడేంటి, ఒక 100 మంది ఉంటే ఆల్మోస్ట్ 99 మందికి షుగర్ వస్తుంది. ఇంకొంతమంది ఆల్కహాల్ తీసుకొచ్చామేమో అని అడుగుతున్నారు. రైట్. మరి ఎంతవరకు కరెక్ట్ అండి? రైట్. కూల్ డ్రింక్స్ అంటున్నారు. రైట్. స్ప్రైటా, మాజానా, రైట్. థమ్స్ అప్పా అంట కామెంట్స్ కూడా పెట్టారు మాకు. రైట్. హ్మ్. యాహ్! సో, అదే ఫస్ట్ మనము ఈ 10 ఇయర్స్ ఈ షుగర్ రావడానికి వాళ్ళు ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ అనమాట. హుహు. ఎప్పుడైతే మీరు ఎక్సెసివ్ షుగర్స్ తింటారో, హ్మ్. షుగర్స్ మనకు మెయిన్‌గా ఏ ఫుడ్ గ్రూప్స్‌లో ఉంటాయంటే, ఫస్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి తేనె, హ్మ్. బెల్లము, చక్కెర అన్ని రూపాల్లో. ఎప్పుడైతే తేనె, బెల్లము, చక్కెర, చక్కెర అంటే బోత్ బ్రౌన్ షుగర్ గానీ, వైట్ షుగర్ గానీ. హ్మ్. అదేవిధంగా బెల్లం అంటే నల్ల బెల్లం గానీ, తెల్ల బెల్లం గానీ. హ్మ్. మళ్ళీ నల్ల బెల్లంలో కొంతమంది ఏమనుకుంటారంటే, చెరుకుతో చేసిన బెల్లం మంచిది కాదు. హ్మ్. తాటి బెల్లం గానీ, ఈత బెల్లం గానీ, టెంకాయ బెల్లం గానీ, ఖర్జూర బెల్లం గానీ, ఏంటి సార్, ఇన్ని ఇవన్నీ బెల్లాలున్నాయా? నాకు తెలిసింది కొన్నే. ఇన్ని బెల్లాల్లో ఇవన్నీ మంచిది. హ్మ్. నేను మణికొండలో ఉంటాను. అక్కడ హ్మ్. ఒకడు చాయ్ షాప్ పెట్టాడనమాట. హ్మ్. మేము తాటి బెల్లంతో చేస్తాము. హైలీ న్యూట్రిషియస్, హ్మ్. అసలు సైడ్ ఎఫెక్ట్‌లే ఉండవు. షుగర్ రాదని అడ్వర్టైజ్‌మెంట్ పెట్టాడనమాట. ఆహా! సో, అది ఏ బెల్లమైనా, హ్మ్. ఏ తేనైనా, ఏ హుహు. చక్కెరైనా దాంట్లో అంతా ఉండేది సుక్రోజే. హ్మ్. ఎప్పుడైతే మీరు సుక్రోజ్ అనేది ఎక్కువ తింటారో హ్మ్. అప్పుడేమవుతుందంటే షుగర్‌గా మారుతది. అంటే మీకు షుగర్ వస్తుంది. ఆహా! మీరు తినే కూల్ డ్రింకుల్లో కూడా అదే ఉంటుంది. రైట్? సార్, ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో కొన్ని ఫంక్షన్స్ అంటే ఇప్పుడు హ్మ్. వినాయక చవితి అని, కొన్ని దసరా అని జరుపుకుంటూ ఉంటారు కదా! సో, హ్మ్. పాయసాలు ఇలాంటివన్నీ నైవేద్యంగా పెడుతుంటారు హుహుహు. దేవుళ్ళకి. మరి కొంచెమైనా ఒక స్పూన్ అయినా వాళ్ళు తినొచ్చంటారా? అంటే స్పూన్ తిన్నంత వల్ల ఏం కాదండి. ఒక హుహు. స్పూను, 2 స్పూన్లు తిన్నంత వల్ల. కొంతమంది దొంగతనంగా లడ్డూలు తింటూ ఉంటారు. యాహ్! ఇంట్లో యాహ్! ఇవ్వరు, తిననియ్యరు అని యాహ్! చెప్పి. మీకు ఎప్పుడో వారానికొకసారో లేకపోతే నెలకొకసారో తింటే ఏం ప్రాబ్లమ్ ఉండదండి. హుహు. కానీ మనవోళ్ళు ఏం చేస్తున్నారంటే 24 అవర్స్ అదే తింటున్నారు. హుహు. సో, షుగర్స్ అనేది ఫస్ట్ ఫుడ్ గ్రూప్ అనమాట. హుహు. సెకండ్ ఫుడ్ గ్రూప్ అనేది మనం ఏమంటామంటే మిల్లెట్స్ అండ్ సీరియల్స్. అంటే హుహు. రైస్, వీట్, మేజ్, జావర్, బాజ్రా, రాగి, కొర్రలు, అండు కొర్రలు, సద్దలు, రాగులు హ్మ్. ఇవన్నీ మనం పిండి పదార్థం. హ్మ్. ఇదంతా కూడా షుగరే. అంటే రైస్‌లో కూడా షుగర్ ఉంటుందంటారా? రైస్ అనేదే షుగర్. ఆహా! అంటే కార్బోహైడ్రేట్ అంటారు. కార్బోహైడ్రేట్. రైస్ హుహు. అనేది ప్యూర్ కార్బోహైడ్రేట్. అయితే రైస్ కూడా తినకూడదు. రైస్ కూడా మంచిది కాదు. ఎంత తక్కువ తింటే అంత మంచిది. హ్మ్. అసలు తినకపోతే ఇంకా మంచిది. ఇప్పుడు కొంతమంది హ్మ్. ఏమంటున్నారంటే, కొన్ని యూట్యూబ్‌లో చూస్తూ హుహు. కొంతమంది డైట్ లాగా ఫాలో అవుతున్నారు. హుహు. షుగర్ రాకుండా ఉండడానికి, హ్మ్. హ్మ్. తగ్గించుకోవడానికి. బ్రౌన్ రైస్ అంటారు, హ్మ్. బ్లాక్ రైస్ అంటారు, హ్మ్. కొర్రలంటారు. ఈ 3 హ్మ్. తింటే పర్లేదంటారా? లేదా ఇది కూడా తగ్గించేస్తే బెటరా? మనం డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చినప్పుడు ఏంటంటే, బ్రౌన్ రైస్ అనేది దంపుడు బియ్యం అంటారు. హ్మ్. వైట్ రైస్‌తో కంపేర్ చేద్దాం. హ్మ్. వైట్ రైస్‌లో 100 గ్రాములు తీసుకుంటే 78 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఉంటది. హుహు. అదే బ్రౌన్ రైస్ దంపుడు బియ్యంలో 75 గ్రామ్స్ ఉంటది. హ్మ్. వైట్ రైస్‌లో ఎంతుంటుంది? 78. హ్మ్. 3 గ్రాములే డిఫరెన్స్. హుహు. వైట్ రైస్‌కి, బ్రౌన్ రైస్‌కి ఏమీ తేడా లేదు. హ్మ్. రెండూ ఒకటే. ఆహా! అదే విధంగా కొర్రలు, అండు కొర్రలు, హ్మ్. మైనర్ మిల్లెట్స్ అంటున్నాం. అవును. వీటిల్లో అంతా అరౌండ్ 65-70% ఉంటుంది. హుహు. అంటే వైట్ రైస్‌కి గానీ, లేకపోతే కొర్రలకు గానీ, లేకపోతే బ్రౌన్ రైస్‌కి గానీ, హ్మ్. కొన్ని రాగులు, జొన్నలు, హ్మ్. సద్దలు ఇవన్నిట్లో ఏంటంటే
చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. బేసిక్‌గా ఫైనల్‌గా ఏంటంటే కార్బోహైడ్రేట్‌లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఏది తిన్నా ఒకటే. హుహు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మీరు ఎప్పుడైతే తక్కువ తింటారో, హ్మ్. లేకపోతే ఎప్పుడైతే తినడం మానేస్తారో హ్మ్. అప్పుడు ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇంకొంతమందంటారు జామకాయ తినకూడదు, హ్మ్. మామిడికాయ తినకూడదు హ్మ్. అంటుంటారు. నిజంగా మామిడికాయ కూడా తినకూడదండి? అంటే ఇయర్‌లీ వచ్చే ఒక ఫ్రూటే కదండీ అది. మామిడికాయ తినకూడదా అంటే మళ్ళీ కాంటెక్స్చువల్ అనమాట. హ్మ్. సో, మామిడికాయలో ఏముంటుందంటే సుక్రోజే, షుగరే. హుహు. మనం టేబుల్ షుగర్‌లో మనము కూల్ డ్రింక్‌లో ఏం షుగర్ ఉంటుందో హ్మ్. సుక్రోజ్ అంటాం. అవును. అదే షుగరే మామిడికాయలో గూడా ఉంటుంది. హుహు. అదే షుగరే జామకాయలో గూడా ఉంటుంది. హ్మ్. సో, షుగర్ పరంగా ఎప్పుడైతే మనం ఎక్సెస్ షుగర్ తింటున్నాం కాబట్టి హ్మ్. ఏమంటామంటే షుగర్ అంటే తీపిగా ఉన్న హ్మ్. ఫ్రూట్స్ మంచిది గాదు అని చెప్తానన్నమాట. డెఫినిట్‌గా మంచిది కాదు. ఎందుకంటే హుహు. దాంట్లో షుగర్స్ ఉంటాయి. మరేం తింటే బెటరండి? వాళ్ళు ఫ్రూట్స్ తినాలనిపిస్తూ హ్మ్. ఉంటది. షుగర్‌తో బాధపడుతున్న వాళ్ళు. రైట్. షుగర్‌తో ఉన్నవాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఫ్రూట్స్ తినాలి అంటే బెస్ట్ ఏంటంటే, మనం బెర్రీస్ అంటామనమాట. హుహు. బెర్రీస్ అంటే గూస్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, హ్మ్. బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ. బెర్రీస్ తింటే ఏమవుతుందంటే, వీటిలో షుగర్ కంటెంట్ తక్కువుంటుంది. అదే గాకుండా షుగర్‌లో మనకు 2 రకాల షుగర్ ఉంటుందనమాట. హ్మ్. గ్లూకోజు, ఫ్రక్టోజ్. అవును. హ్మ్. ఈ గ్లూకోజు, ఫ్రక్టోజ్ కలిస్తేనే సుక్రోజ్ అంటాం. ఓకే. సో, ఈ బెర్రీస్‌లో ఏమంటే కొంచెం గ్లూకోజ్ ఉంటుంది. హుహు. ఫ్రక్టోజ్ అనేది తక్కువుంటుంది. ఆహా! ఫ్రక్టోజ్‌తో, గ్లూకోజ్‌తో పోలిస్తే ఫ్రక్టోజ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ గ్లూకోజ్. హుహు. ఈ బెర్రీస్‌లో ఏమంటే తక్కువ షుగర్ ఉంటుంది. హ్మ్. ఉండేది కూడా గ్లూకోజ్ ఉంటుందనమాట. హుహు. సో, డయాబెటిస్ వాళ్ళు తినాలి అనిపిస్తే ఎప్పుడన్నా తినాల్సిన ఫ్రూట్స్ వచ్చి బెర్రీస్ అనమాట. హుహు. మరి జాంకాయలు కూడా తినకూడదా సార్? జామకాయలు కూడా తినకూడదా అంటే, సో, దాంట్లో కూడా షుగరే ఉంటుంది. హుహు. రైట్? సో, మీరు వారానికి ఒకసారో లేకపోతే నెలకొకసారో ఫ్రూట్స్ తింటున్నా అంటే ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ హుహు. అదే పనిగా చాలామంది డైట్ జేస్తున్నాము మేము, హ్మ్. హెల్తీ డైట్ తింటున్నామని పొద్దున్న లేచినప్పటి నుంచి టన్నులు టన్నులు ఫ్రూట్స్ తిని, రోజు ఫ్రూట్స్ తిని, హ్మ్. ఫ్రూట్స్ తినడానికి, చక్కెర తినడానికి ఏమీ డిఫరెన్స్ లేదు. హ్మ్. చక్కెరలో ఉన్నది సుక్రోజే, ఫ్రూట్స్‌లో ఉన్నది సుక్రోజే. హుహు. మన బాడీలో బయట ఉన్నంత వరకే అది చక్కెర, హ్మ్. లేకపోతే బెల్లము, లేకపోతే తేనె, లేకపోతే ఫ్రూట్సు, లేకపోతే సీరియల్స్, మిల్లెట్స్, పిండి ఒక్కసారి బాడీలోకెళ్ళిన తర్వాత మొత్తం షుగరే. ఎయిదర్ హుహు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. చాలామంది ఇన్సులిన్ కూడా తీసుకుంటూ ఉంటారండి. రైట్. హ్మ్. అంటే ఇన్సులిన్ ఎలాంటి క్యాండిడేట్స్ తీసుకోవాలి? ఎలాంటి పర్సన్స్‌కి మంచిదంటారు? సో, ఇన్సులిన్ అనేది మంచిదే కాదండి. హ్మ్. సో, ఫస్ట్ మీకు డయాబెటిస్ ఉంటే డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవాలంటే డైట్‌తో కంట్రోల్ చేసుకోవాలి. సో, ఈ ఇన్సులిన్ అనేదేంటంటే, సో, ఇదేం చేస్తుంది, మీరు షుగర్ తింటున్నారు. హ్మ్. షుగర్ తీసుకున్నారు. మీ బాడీకి షుగర్‌ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ పోయింది. హ్మ్. షుగర్‌ని అబ్జర్వ్ చేసుకోవడం అంటే ఏంటి? మీరు తీసుకునే పిండి పదార్థాలన్నీ గ్లూకోజ్ పిండి పదార్థాలు అంటే రైస్ గానీ, వీట్ గానీ, హ్మ్. లేకపోతే ఫ్రూట్స్ గానీ, లేకపోతే తేనె, బెల్లం, చక్కెర గానీ హ్మ్. బ్లడ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. బ్లడ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది? గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. హ్మ్. గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి మీ బాడీలో డిపాజిట్ అవుతుంది. హుహు. రైట్? 2 రకాలుగా ఫ్యాట్‌గా కన్వర్ట్ అవుతుంది. హుహు. ఒకటి కొలెస్ట్రాల్ అంటామనమాట. హ్మ్. ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్. ఓకే. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఏం చేస్తాయి? మీ స్కిన్ కింద డిపాజిట్ అవుతాయి. హ్మ్. లేకపోతే మీ అబ్డామిన్‌లో విజరల్ ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతాయి. హుహు. ఈ కొలెస్ట్రాల్ అనేది ఏమవుతుంది? మీ హార్ట్‌లో డిపాజిట్ అవుతుంది. హ్మ్. బ్రెయిన్‌లో డిపాజిట్ అవుతుంది. సో, వేరియస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌లో డిపాజిట్ అయ్యి హార్ట్ అటాక్స్‌ని ఇవన్నీ ఇవే తెప్పిస్తుందన్నమాట. కారణమవుతుందంటారు. ఇవే కారణమవుతుంది. హుహు. సో, మీకు ఇన్సులిన్ బాడీలో పనిచేయటం లేదు కాబట్టి బయట నుంచి తీసుకుంటారు. హుహు. బయట నుంచి తీసుకుంటే ఏంటి? ఇన్సులిన్ చేసే పనే ఇన్సులినే చేస్తుంది. దీనికి విరుగుడేంటంటే కార్బోహైడ్రేట్ తగ్గియండి. హ్మ్. దట్ ఈస్ ద క్యూర్. ఓకే. అంతే తప్పితే నేను కార్బోహైడ్రేట్ తింటాను, ఇన్సులిన్ యేసుకుంటానంటే తిన్న కార్బోహైడ్రేట్ అంతా ఎక్కడికెళ్తది? హ్మ్. ఫ్యాట్‌గా మారుతది, కొలెస్ట్రాల్‌గా మారుతది. అవునవును. హుహు. కొలెస్ట్రాల్‌గా మారింది హార్ట్ అటాక్స్ వస్తది. హ్మ్. ఫ్యాట్‌గా మారింది ఒబేసిటీ మరి వస్తది. వాళ్ళు ఏం తింటే బెటర్ సార్ అసలు? అన్నిట్లో ఫ్రక్టోస్, సుక్రోజ్ అంటున్నారు మీరు. రైట్. సో, వాళ్ళు తినకూడని ఫుడ్ గ్రూప్స్ 3 హుహు. తేనె, బెల్లము, చక్కెర, హ్మ్. ఫ్రూట్స్, సీరియల్స్ అండ్ మరి మిల్లెట్స్. చపాతీలు ఇలాంటివి తినొచ్చా? చపాతీ గూడా గోధుమ. గోధుమ అంటే పుల్కాస్ తినొచ్చంటారా? చపాతీ ఇవన్నీ గోధుమ. హ్మ్. గోధుమ అంటే ఏంటి? మళ్ళీ సీరియల్స్ అండ్ మిల్లెట్స్. హ్మ్. దీంట్లో అంతా కార్బోహైడ్రేటే ఉండేది. ఓకే. సో, ఎంత తక్కువ తింటే అంత మంచిది. హుహు. వీళ్ళు తినాల్సిన ఫుడ్ గ్రూప్స్ ఏంటంటే హ్మ్. ఆకుకూరలు, కాయగూరలు, పల్సెస్, హ్మ్. నట్స్, హ్మ్. సీడ్స్, మీట్, హ్మ్. ఇవన్నీ తినాలి. ఎగ్స్ ఇవన్నీ హుహు. తినాలి. ఓకే. రైట్? ఇవన్నీ తిని ఏదైతే పిండి పదార్థము షుగర్స్ ఉన్నాయో హ్మ్. అది తగ్గిస్తే అసలు మందులు లేకుండానే డయాబెటిస్ అనేది రివర్స్ అవుతది.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో, థాంక్స్ అండి. చూసారు కదా వ్యూవర్స్, డయాబెటిస్‌తో ఎవరైతే బాధపడుతున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వెషన్స్ అన్నీ బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో సార్‌నైతే అడగడం జరుగుతుంది. ఇంకా మీరేదైనా డౌట్స్ ఉన్నా, సార్‌తో మాట్లాడాలనుకున్నా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. సార్‌తో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడొచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి.